హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేస్తున్నది మామిడికాయ పులిహోర అనమాట. కార్తీక మాసంలో స్టార్ట్ అవుతాయి కదండి మామిడికాయలు. ఇంకా ఫస్ట్ వచ్చి మామిడికాయలు అనమాట ఇవి. సో ఫస్ట్ తోలు తీసేసి ఇది ఇలా తురుముకొని వేడి అన్నంలో కలిపి పెట్టేసుకోవాలి. సో మామిడికాయలు ఉన్న పులుపు అంతా అన్నంలోకి పట్టి మంచి టేస్టీగా అయితే ఉంటుంది. సో కలిపి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడైతే ఆవాలు, జీలకర్ర, అలాగే పల్లీలు కొన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, ఉద్దిపప్పు కూడా మనకి కావాల్సినవి వేసుకొని అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, మిరపకాయలు చూడండి. మనకి ఒకవేళ మిక్సీకి కూడా పట్టి వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకున్న బాగానే ఉంటుంది. తర్వాత ఆనియన్స్, ఉప్పు, పసుపు, కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా వేసుకొని ఫ్రై చేసుకొని ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా మామిడికాయ అలాగే అన్నం, అందులో కలిపేసుకుంటే మనకి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు చెప్పాలనుకుంది కమెంట్ చేయండి.